హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే కీటోజెనిక్ డైట్ గురించి అనమాట. నన్ను అడిగారనమాట, ఒకళ్ళు అడిగారు కమెంట్ బాక్స్లో కీటో గురించి చెప్పండి అని చెప్పేసి. కీటో అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో మేబీ. ఈ మధ్య కాలంలో కీటో డైట్ అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. మనం వింటూ ఉన్నాం, ఎవరినన్నా ఏదైనా తినమని ఆఫర్ చేసింటే లేదు నేను కీటోలో ఉన్నాను, కీటోసిస్లోకి వెళ్తున్నాను, లేదా కీటోజెనిక్ డైట్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. అసలు అది ఏంటి, ఎందుకు చేస్తారు, దానివల్ల యూజెస్ ఏంటి, సో ఈ కీటో ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏం చేస్తే బాడీ కీటోసిస్లోకి వెళ్తుంది, అసలు ఆ కీటోసిస్ అంటే ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసేసుకుంటాను. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. చలో. సో ఇప్పటి వరకు అయితే మీరు నా ఛానల్లో చూస్తూనే ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీకు ప్రతిదీ. సో అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలాగైతే ఒక ఈటింగ్ ప్యాటర్న్ లాగా ఉంటుందో కీటోసిస్ కూడా అలాగేనండి. కీటోజెనిక్ డైట్ కూడా ఒక ఈటింగ్ ప్యాటర్న్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం టైం బేస్డ్ ఈటింగ్ ప్యాటర్న్, ఇక్కడ ఏంటంటే ఫుడ్ బేస్డ్ ఈటింగ్ ప్యాటర్న్. అలాగే ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ వాటిని బేస్ చేసుకుని చేసే ఈటింగ్ ప్యాటర్న్ అనమాట. అది ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే అసలు కీటోసిస్ అంటే ఏంటి, కీటోన్స్ అంటే ఏంటి, సో చెప్తాను వినండి. మన బాడీ నార్మల్గా ఏ ఫ్యూయల్ మీద రన్ అవుతుందండి? కార్బోహైడ్రేట్స్, షుగర్స్. మనం తీసుకునే షుగర్స్ మీద, షుగర్స్ అనేది ఫ్యూయల్ లాగా యాక్ట్ చేస్తుంది బాడీకి, కార్బోహైడ్రేట్స్ అనేది ఒక ఫ్యూయల్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అదేంటి షుగర్స్ కార్బోహైడ్రేట్స్ కన్ఫ్యూజన్ వద్దు. కార్బోహైడ్రేట్స్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ షుగర్స్. సో షుగర్స్ అన్న కార్బోహైడ్రేట్స్ అన్న రెండు ఈక్వలే ఆల్మోస్ట్. సో కార్బోహైడ్రేట్స్ని మన బాడీ ఫ్యూయల్గా తీసుకుంటుంది నార్మల్గా, మనం తినే ఫుడ్ వల్ల కానీ మనం ఉండే రొటీన్లో కానీ నార్మల్గా షుగర్స్ని తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే షుగర్స్ తక్కువ ఇస్తామో మన బాడీ ఫ్యాట్ని బర్న్ చేసుకుంటుంది కదా. అంటే నేను మీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోస్లో మీకు చెప్పున్నాను కదా, ఎప్పుడైతే మన బాడీకి ఇంత టైం ఫాస్టింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఫ్యూయల్స్ అందవో అప్పుడు బాడీ ఏం చేస్తుంది, క్యాలరీస్ అందనప్పుడు బాడీలో ఉండే ఫ్యాట్ని బర్న్ చేసుకుంటుంది. సో ఈ ఫ్యాట్ని బర్న్ చేసుకునే ప్రాసెస్లో కీటోన్స్ని తయారు చేస్తుంది అనమాట బాడీ. సో ఈ కీటోన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యూయల్ అనమాట. మనం ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటున్నామో అప్పుడు బాడీ ఆ కీటోన్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది ఫ్యాట్ బర్న్ చేయటం వల్ల. ఆ వచ్చే కీటోన్స్ని ఫ్యూయల్ లాగా తీసుకుంటుంది. సో కార్బోహైడ్రేట్స్ ఒక సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ అయితే కీటోన్స్ అనేవి సెకండ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ అనమాట. సో ఈ కీటోజెనెటిక్ డైట్ అంటే ఏం లేదండి, కంప్లీట్గా బాడీని కీటోన్స్ మీద రన్ చేస్తుంది అనమాట. అంటే షుగర్ లేదా కార్బోహైడ్రేట్ అనే ఫ్యూయల్ని బాడీకి అందనివ్వకుండా ఈ కీటోన్స్ ఫ్యాట్ బర్న్ చేయటం వల్ల వచ్చినప్పుడు, ఫ్యాట్ బర్న్ చేసేటప్పుడు వచ్చినటువంటి కీటోన్స్ మీద రన్ చేస్తుంది బాడీని. అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న బాడీ కండిషన్ని కీటోసిస్ అంటారు, లేదా కీటోజెనిసిస్ అంటారు, లేదా కీటో డైట్ అంటారు అనమాట దాన్ని. సో ఇది కీటో డైట్ అంటే అర్థమైంది కదా. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. సో మన బాడీ కీటోసిస్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా డ్రాప్ చేసేయండి. కార్బోహైడ్రేట్ లెవెల్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఆబ్వియస్లీ ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. మనం నార్మల్గా కూడా చూస్తే ఏం చెప్తారంటే డాక్టర్స్ కానీ ఏమైనా కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేయండి అని చెప్తుంటారు కదా. అంటే ఈ పొటాటో చిప్స్ ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే, స్టార్చెస్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తినొద్దు, వాటి వల్ల హామ్ ఉంటుంది అని చెప్తారు కదా. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను మీకు ఆల్రెడీ, ఏంటంటే మన ఇన్సులిన్ అనేది వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళకుండా బాడీలో అక్కడక్కడ ఉండటం వల్ల ఇన్సులిన్ తీసుకోవాల్సిన నార్మల్ రేంజ్ కంటే కూడా ఒక 5 to 7 టైమ్స్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కూడా డైరెక్ట్గా దాని వరకు చేరకుండా బాడీలో అక్కడక్కడ ఉండిపోవటం వల్ల మనకి ఏంటంటే ఇన్సులిన్ లో అప్ అండ్ లో అవుతూ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం వస్తుంది. దీన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారనమాట. ఇక్కడ నుంచి డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళడానికి ఎక్కువసేపు అయితే పట్టదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎప్పటికీ మంచిదైతే కాదు. సో కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఎప్పుడైతే మనం తగ్గిస్తామో మన బాడీలో ఫ్యాట్ అనేది యూజప్ అవుతూ ఉంటుంది ఎనర్జీ కింద. సో అలా ఫ్యాట్ యూసేజ్
జరుగుతున్నప్పుడు మనకి కీటోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ద బెస్ట్ వే టు గెట్ అవర్ బాడీ ఇంటూ కీటోసిస్ అంటే ఏంటి అంటే రెడ్యూస్ యువర్ కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనమాట. లెస్ ఇక్కడ నేను నోట్ చేసుకుని వచ్చాను, మీకు తెలుసు కదా నేను ప్రిపరేషన్ లేకుండా ఏమీ చెప్పాను. సో అలాగే ఇక్కడ నేనేం నోట్ చేసుకున్నాను, ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. లెస్ కార్బ్స్ యూ కన్జ్యూమ్, మోర్ ఫ్యాట్ యూ బర్న్ అనమాట. నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా ఇదే లాజిక్ మీద అయితే మనం రన్ చేస్తూ ఉన్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. లెస్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఫ్యాట్ యూ బర్న్. ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ వీఆర్ లూజింగ్ ఆఫ్ వెయిట్ అనమాట. సో అలాగా. సో కీటోసిస్లోకి వెళ్ళటానికి కూడా ఫ్యాట్ బర్నింగే మెయిన్ రీజన్. సో మళ్ళీ కీటోసిస్లోకి వెళ్ళగానే అక్కడ 2 టైప్స్ ఆఫ్ కీటోసిస్ ఉంటాయన్నమాట. ఒకటి నార్మల్ కీటోసిస్ అండ్ సెకండ్ వచ్చేసి హెల్దీ కీటోసిస్. నా సజెషన్ అయితే హెల్దీ కీటోసిస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కీటోసిస్ అంటే ఒక సర్కిల్ వేసుకున్నాం అనుకోండి, 100% ఆఫ్ సర్కిల్ అనుకోండి, 70% ఆఫ్ ఫ్యాట్స్ అనేవి మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. 70% ఆఫ్ ఫ్యాట్స్. ఆ ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ అయి ఉండాలి, అప్పుడే అది హెల్దీ కీటోసిస్ అవుతుంది. ఫ్యాట్స్ అన్నారు కదా ఇష్టం వచ్చిందలా తినేసేద్దాము అంటే కుదరదండి, అట్లా అది కరెక్ట్ కాదు. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ నార్మల్ కీటోసిస్ అయ్యి బాడీ ఏదైతే మనం కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటున్నామో వాటిలో కూడా వేస్ట్ ఎక్కువ అనేది ఉంటుంది. నార్మల్గా కీటోన్స్ ఎందుకు బెస్ట్ అని అంటామంటే, నార్మల్ కార్బోహైడ్రేట్స్ కంటే ఫ్యూయల్గా కీటోన్స్ ఎందుకు బెస్ట్ అంటాము అంటే దానిలో వేస్ట్ తక్కువ ఉంటుంది, మోర్ ఎఫిషియెంట్గా ఉంటుందన్నమాట. ఇదే ఇటు కార్బోహైడ్రేట్స్కి వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్లో వేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. అందుకనే మన బాడీ కీటోన్స్ని ఎక్కువ ఇష్టపడుతుంది. ఎప్పుడైతే మనం నార్మల్ కీటోసిస్ చేస్తామో హెల్దీ కీటోసిస్ కాకుండా, అప్పుడు దీనిలో కూడా వేస్ట్ అనేది పెరిగిపోతుంది, వేస్ట్ లెవెల్స్. సో ఇది చేసి కూడా పెద్దగా యూజ్ ఉండదు అనమాట. సో హెల్దీ కీటోసిస్ చేయటం అయితే బెస్ట్, నా సజెషన్ కూడా అదే. సో ఇప్పుడు మనం 70% ఆఫ్ ఫ్యాట్స్ వేసుకున్నాం కదా ఒక 100% సర్కిల్లో, దానిలో 20% ఆఫ్ ప్రోటీన్స్ ఇప్పుడు మనం ఏదైనా కానీ ఏది తీసుకున్నా కానీ ఏ ఫుడ్ తీసుకున్నా అది కాంబినేషన్తోనే వస్తుంది. ఏదో ఫైబర్ ఆర్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫ్యాట్స్ వాటెవర్, అంత కాంబోలో వస్తుందన్నమాట ఏదైనా. సో మనం తీసుకునే ఫుడ్ని మనం కీటోజెనెటిక్ డైట్లో వచ్చేసి ఈ ఫుడ్లో ఏది ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, అది 70%, అండ్ 20% ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. అలాగే ఒక 5% ఫైబర్ ఫుడ్ అండ్ అలాగే ఒక 5% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి, మినిమం లెవెల్స్. సో ఇక్కడ ఏంటంటే మన బాడీ కీటోసిస్లోకి వెళ్ళటానికి లేదా ఫ్యూయల్ని మార్చుకోవటానికి మినిమం 3 days ఆఫ్ టైం అయితే పడుతుందన్నమాట. బికాస్ ఇప్పటి వరకు మన బాడీ కంప్లీట్గా కార్బోహైడ్రేట్ లేదా షుగర్స్ అనే ఫ్యూయల్ మీద రన్ అయిన బాడీ కీటోన్స్ మీద రన్ అవ్వాలి అంటే టైం పడుతుంది, ఎందుకంటే అడాప్టేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ అడాప్టేషన్ ప్రాసెస్లో ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుంది అంటే, ఒక నార్మల్ ఓవర్ వెయిట్ పర్సన్ తీసుకుంటే మనం, అంటే మరీ లావుగా కాకుండా ఒక నార్మల్ ఓవర్ వెయిట్ పర్సన్ని తీసుకున్నా కానీ మినిమం ఆఫ్ 90,000 to 100,000 క్యాలరీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫ్యాట్ అనేది బాడీలో స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో మరి ఆ ఫ్యాట్స్ అన్నిటినీ అది కరిగించుకోవాలి కదా. సో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవటానికి కానీ లేదా అడాప్ట్ చేసుకోవటానికి కానీ బాడీకి 3 days అయితే పడుతుంది. సో మనం ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా 3 days వరకు మన బాడీ అనేది నార్మల్ కార్బోహైడ్రేట్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ మీద రన్ అవుతుంది. ఎప్పుడైతే అది కీటోసిస్లోకి వెళ్తుందో అప్పుడు బాడీ ఆటోమేటిక్గా కీటోన్స్ మీద రన్ అవుతుంది అనమాట. మన బాడీకి ఎలా అంటే కీటోన్స్ అంటే చాలా ఇష్టం ఎక్కువ ఉంటుంది. సో బికాస్ సెల్స్ అన్నిటిని రిపేర్ చేస్తుంది, మైటోకాండ్రియాని న్యూ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఆ న్యూ సెల్స్లో మైటోకాండ్రియా హెల్తీగా ఉండేలా చూసుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట కీటోన్స్. అలాగే సిమిలర్లీ ఏంటంటే ఎంజైమ్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీ అంత పర్ఫెక్ట్గా రన్ అవ్వడానికి ఎంజైమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఇలాంటి ఎంజైమ్స్ని హెల్తీగా ఉంచుతుంది. హెల్తీ ఎంజైమ్స్ని ఈ కీటోన్స్ ఫ్యూయల్గా యూస్ చేసుకున్నప్పుడు మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది అనమాట. ప్రోటీన్స్ కూడా మనం తీసుకునే ప్రోటీన్స్ కూడా హెల్తీవి తీసుకుంటాం కాబట్టి కీటో డైట్లో ఓవరాల్గా బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ దీనిలో బెనిఫిట్స్ ఒకటి మనం చూస్తే, మన బ్రెయిన్కి కీటోన్స్ అనేవి చాలా ఇష్టం అనమాట. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఫోకస్ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ ఫోకస్ బాగా పెరిగిపోతుంది కీటోసిస్ చేసేటప్పుడు. బాడీ ఎప్పుడైతే కీటోన్స్ అనే ఫ్యూయల్ మీద రన్ అవుతుందో అప్పుడు మన బ్రెయిన్ సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం హైలీ యాక్టివ్గా ఉంటాయి, ఫోకస్ బాగా ఉంటుంది మనకి. సిమిలర్లీ మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, గ్లోయిగా ఉంటుంది, అండ్ యాక్నే ఉండదు. సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా కీటోసిస్ నుంచి అయితే మనం పొందొచ్చు. సో మరి కీటోజెనెటిక్ డైట్లోకి వెళ్ళాలంటే ఏం తినాలి, ఎలా చేయాలి?
ఇప్పుడు అది తెలుసుకుందాం పదండి. సో మనం కీటోసిస్లో తీసుకోవాల్సిన కొన్ని ఫుడ్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో కార్బ్స్లో ఏంటంటే మనం నట్స్ తీసుకోవచ్చండి. నట్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ ఆల్మండ్ కానీ అండ్ దోసలు అవి కూడా ఇప్పుడు నేనైతే చాలా రెసిపీస్ చూస్తూ ఉన్నాను అండ్ కొంతమంది ఫాలో అవుతాను కూడా యూట్యూబ్లో. సో వాటిని బేస్ చేసుకుని అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. ఆల్మండ్ ఫ్లోర్ ప్రిపేర్ చేసి ఆ ఫ్లోర్తో దోశ అనేది చేస్తున్నారండి. వెన్ ఇట్ కెన్ బి కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ కీటోసిస్ అనమాట. అంటే కీటోజెనిక్ డైట్లో మనం ఆ దోశ ఆల్మండ్ ఫ్లోర్తో చేసిన దోశ హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. బికాస్ అవి కార్బ్స్ కింద వస్తాయి, హెల్దీ కార్బ్స్ కింద వస్తాయి కాబట్టి. అలాగే హమ్మస్ అంటే చాలామందికి తెలీదు, అదొక టైప్ ఆఫ్ ఏమంటారు, మనం చీజ్ డిప్ అట్లా తీసుకుంటాం కదా, అది కూడా ఒక కైండ్ ఆఫ్ డిప్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా సలాడ్ డ్రెస్సింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ హమ్మస్ ఏం లేదండి, జస్ట్ ఆలివ్ ఆయిల్ అండ్ గార్లిక్తో చేస్తారు. గార్లిక్ అంటే వెల్లుల్లి, వీటితో చేస్తారు. ఇది నార్మల్గా ఫారెన్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా అవైలబుల్గానే ఉంటున్నాయి. బిగ్ బాస్కెట్ కానీ ఆన్లైన్ సైట్స్లో కానీ చాలా అవైలబుల్గానే ఉంటున్నాయి. నాకు ఇఫ్ పాసిబుల్ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ అలాగే ఏంటంటే బెర్రీస్ తెలుసు కదా, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. అవన్నీ కార్బ్స్ కింద వస్తాయి. అలాగే ప్రోటీన్ నోట్ చేసుకున్నాను కదా, అక్కడ చూసి చెప్తున్నాను అనమాట నేను. ప్రోటీన్లో వచ్చేసి మనం మీట్, ఫిష్, ఎగ్స్, చీజ్, ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ కాంబినేషన్ అనమాట. సో ఇవన్నీ ప్రోటీన్ కింద మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెజ్జీస్ అయితే ఏవైనా తినేయచ్చు అండి. కాకపోతే మనకి 5% ఆఫ్ ఫైబర్ రావడానికి అరౌండ్ 7 కప్స్ ఆఫ్ వెజ్జీస్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. 7 కప్స్ ఆఫ్ సలాడ్ డ్రెస్సింగ్ వెజ్జీస్ పాసిబులేనా పర్ డే? ఐ డోంట్ నో, నేనైతే తినలేను. బట్ మనకి 5% కావాలంటేనే అంత తినాలంట. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఫ్యాట్లో వచ్చేసి అవకాడో అండి. అవకాడో ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ టు హ్యావ్ ఇన్ కీటోజెనిక్ డైట్ అనమాట. అండ్ అలాగే ఆలివ్ ఆయిల్ కూడా ఫ్యాట్ కింద తీసుకోవచ్చు. అలాగే పీనట్ బటర్ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ చీజ్ స్టిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం కీటోజెనిక్ డైట్లో అయితే యూస్ చేయొచ్చు. సో వెజ్జీస్లోకి వచ్చేసరికి మనం కూరగాయల్లో ఎక్కువగా ఏంటి అంటే కాలీఫ్లవర్ అనేది మనం కీటోజెనిక్ డైట్లో యూస్ చేయొచ్చు. అలాగే క్యాబేజీ, రెండిట్లో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ క్యాబేజ్లో, కాలీఫ్లవర్లో. సో ఈ ఫ్రూట్స్ అనేవి సజెస్టబుల్ అనమాట ఈ డైట్లో. సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆన్ కీటోసిస్లో కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేను దీని మీద అయితే బాగానే చదువుతున్నాను అనమాట, నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో చేయడానికి కూడా ట్రై చేస్తాను. అలాగే మీకు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అలాగే కీటోసిస్లో తినకూడని ఫుడ్స్ ఏంటి అనేది కూడా చెప్పేస్తాను. ఓకే సరే, ఎలాగో కీటోసిస్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇది కూడా చెప్పేస్తాను. తెలుసుకుని ఉంటే బెటర్ కదా. స్టార్చీ ఫుడ్స్ అస్సలు తినకూడదు, బికాజ్ ఇట్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి. స్టార్చీ ఫుడ్స్ అంటే ఏంటండి, ఇప్పుడు రూట్ నుంచి వచ్చే ఫుడ్స్ ఏవైనా కూడా మ్యాక్సిమం స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. పొటాటో, స్వీట్ పొటాటో, రాడిష్, ఇట్లాంటివన్నీ కూడా స్టార్చ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే గ్రెయిన్స్, నార్మల్గా మనం గ్రెయిన్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం కదా. ఎంతైతే ప్రోటీన్స్ ఉంటాయో అంతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి గ్రెయిన్స్లో. అంటే మన శనగలు, పెసలు, కందులు ఇవన్నీ సెరల్స్ అండ్ గ్రెయిన్స్ కింద వస్తాయి. ఇవైతే ఏవి తీసుకోకూడదు, వాటిలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సిమిలర్లీ షుగర్స్ అంటే మామూలు పంచదారే కాదు, మనం షుగర్ కేన్ జ్యూస్ కానీ, లేదా షుగర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. హనీ కూడా తీసుకోకూడదు ఇక్కడ. అండ్ అలాగే మనం కూల్ డ్రింక్స్ లాంటి డ్రింక్స్ కూడా మనం తీసుకోకూడదు. అలాగే జిఎంఓ ఎక్కువ ఉండే ఫుడ్స్ కూడా తీసుకోకూడదు. అంటే సోయా ఆయిల్ కానీ, కార్న్ ఆయిల్ కానీ, కెనోలా ఆయిల్ కానీ, ఇలాంటివి అయితే మనం యూస్ చేయకూడదు. అలాగే వైల్డ్ కాట్ ఫిష్ అండ్ బేకన్. అలాగే మనం తీసుకునే వాటిలో ఆర్గానిక్ చీజ్, ఆర్గానిక్ క్రీమ్, ఆర్గానిక్ బటర్ అయితే బెస్ట్ అనమాట. బేకన్ అయితే మన సైడ్ ఎక్కువగా తినరు, సో ప్రాబ్లం ఉండదు. బేకన్ అంటే పిగ్ అండి, అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు, ఫారెన్ వాళ్ళు. మన సైడ్ తినరు, సో డోంట్ మైండ్ అబౌట్ ఇట్. అలాగే ఫిషెస్ కూడా మనం వైల్డ్ కాట్ అంటే మనం పట్టుకొని తినే ఫిషెస్ అయితే బెటర్ అని చెప్తున్నారనమాట. సో ఇదైతే కీటోజెన్సిస్ గురించి కంప్లీట్గా నేను చెప్తున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, నేను పక్కాగా రిప్లై అయితే ఇస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్.